నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్‌కి స్వాగతం. ఓం నమః శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండము 5వ అధ్యాయం. నారదుడు శివతీర్థములను దర్శించుట, శివగణములకు శాప విమోచన విషయమును తెలుపుట, బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మతో శివతత్వమును గురించి ప్రశ్నించుట. సూతుడు పలికెను: మహర్షులారా, భగవంతుడగు శ్రీహరి అంతర్ధానమైన వెంటనే నారదుడు భక్తితో శివలింగములను దర్శించుటకు భూమి మీద విహరింపసాగెను. బ్రాహ్మణులారా, ఆయన భూమండలమున తిరుగుచూ భోగ మోక్షములను ప్రసాదించు అనేక శివలింగములను ప్రేమతో దర్శించెను. దివ్యదర్శియగు నారదుడు భూతలమునందలి తీర్థములలో విహరింపసాగెను. ఆ సమయములో ఆయన చిత్తము పరిశుద్ధముగా నుండెను. ఆ విషయమును తెలుసుకొనిన ఆ ఇరువురు శివగణములు మునీంద్రుని దగ్గరకు వెళ్ళిరి. వారు ఆ మునీంద్రుడొసగిన శాపము నుండి ఉద్ధరింపబడు కోరికను కలిగి ఉండిరి. వారు మిగుల భక్తితో మునీంద్రుని చరణములపై వ్రాలిరి. తల వంచి ప్రణమిల్లి వెంటనే ఇట్లు పలికిరి. శివగణములు ఇట్లు పలికెను: బ్రాహ్మణోత్తమ, మేమిరువురము శివగణములము. మునీంద్ర, మేము నీ ఎడల అపరాధము అనరించితిమి. రాజకుమారి యగు శ్రీమతి స్వయంవరమున నీ చిత్తము మాయామోహితమగుచుండెను. అప్పుడు మీరు పరమేశ్వరుని ప్రేరణతో మాకిరువురికి శాపమొసగితిరి. అది తగిన సమయము కాదని మేము మౌనము వహించితిమి. అది మా జీవన రక్షణకు ఉపాయమని అర్థము చేసుకొంటిమి. ఇందెవ్వరి దోషమునూ లేదు. మాకు మా కర్మఫలమే ప్రాప్తించినది. ప్రభు, మీరు మా ఎడల ప్రసన్నులు కండు మా ఇరువురను అనుగ్రహింపుడు. నారదుడు పలికెను: మీరిరువురు మహాదేవుని యొక్క గణములు, సత్పురుషుల చేత మిక్కిలి గౌరవింపబడదగినవారు. అందువలన మోహరహితము సౌఖ్యమును చేకూర్చు నా యథార్థ వాక్కును వినుడు. మొదట నా బుద్ధి నిశ్చితముగా దుష్టమై ఉండెను. నేను పూర్తిగా మోహమునకు లోనై ఉంటిని. అందువలన మీ ఇరువురికిని శాపమొసగితిని. శివగణములారా, నేను చెప్పినది సత్యమగును. అయినప్పటికీ నా మాట వినుడు. నేను శాపమోచనమును తెలుపుచున్నాను. మీరు నేడు నా అపరాధమును క్షమింపుడు. మునివరుడైన విశ్రవుని వీర్యముతో మీరిరువురు జన్మించెదరు. సకల దిశలయందు ప్రసిద్ధులై రాక్షసరాజ పదవి పొందుదురు. రావణ కుంభకర్ణులై ప్రసిద్ధులగుదురు. బలవంతులై వైభవపేతులైన మిక్కిలి ప్రతాపవంతులగుదురు. సమస్త బ్రహ్మాండమునకు రాజులై శివభక్తులు జితేంద్రియులు అగుదురు. శివుని రెండవ రూపమైన శ్రీ మహావిష్ణువు చేతులలో మృత్యువును పొంది మరలా మీ స్థానములను పొందెదరు. సూతుడు పలికెను: మహర్షులారా, మహాత్ముడగు నారదుని మాటలను విని ఆ ఇరువురు శివగణములు ప్రసన్న చిత్తులైరి. ఆనందముతో తమ తమ స్థానములకు తిరిగి వెళ్ళిరి. నారదుడు కూడా మిగుల ఆనందించెను. అనన్యభావముతో భగవంతుడగు శివుని ధ్యానించుచు శివతీర్థములను దర్శించుచు పదే పదే భూమండలమున విహరింపసాగెను. చివరకు ఆయన అన్నింటికంటే ఉన్నత స్థానమున విరాజమానమైన శివునకు ప్రియమైన కాశీపురమునకు వెళ్ళెను. అది శివస్వరూపిణి, శివునకు సుఖమును చేకూర్చున్నది. కాశీనగరమును దర్శించి నారదుడు కృతార్థుడయ్యను. ఆయన కాశీ విశ్వనాథుని దర్శించెను. మిక్కిలి ప్రేమతో పరమానందముతో ఆ స్వామిని పూజించెను. కాశీనగరమును మహదానందముతో సేవించి ఆ మునిశ్రేష్ఠుడు కృతార్థతను అనుభవింపసాగెను. ఆయన ప్రేమతో విహ్వాలుడయ్యను. ఆ క్షేత్రమునకు
నమస్కరించుచు వర్ణించుచు స్మరించుచు బ్రహ్మలోకమునకు వెళ్ళెను. నిరంతరము శివస్మరణ చేయుట వలన ఆయన బుద్ధి పరిశుద్ధమయ్యను. అతటకు వెళ్ళి శివతత్వ విశేష రూప జ్ఞానమును పొందు కోరికతో నారదుడు బ్రహ్మదేవునకు భక్తిపూర్వకముగా నమస్కరించెను. అనేక విధములైన స్తోత్రములు చేయుచు ఆయనను స్తుతించి బ్రహ్మను శివతత్వ విషయమును గూర్చి అడిగాను. అప్పుడు నారదుని హృదయము భగవంతుడైన శంకరుని ఎడల భక్తిభావముతో నిండి ఉండెను. నారదుడు పలికెను, బ్రహ్మదేవ, పరబ్రహ్మ పరమాత్మ స్వరూపము నెరిగిన పితామహ, జగత్ప్రభు, మీ అనుగ్రహము చేత నేను విష్ణుదేవుని యొక్క గొప్ప మహాత్మ్యమును పూర్తిగా తెలుసుకొంటిని. భక్తి మార్గము, జ్ఞాన మార్గము, మిక్కిలి దుస్తరమైన తపో మార్గము, దాన మార్గము, తీర్థ మార్గముల వర్ణన కూడా వింటిని. కానీ శివతత్వ జ్ఞానము ఇంకనూ నాకు బోధపడలేదు. నేను భగవంతుడగు శంకరుని పూజా విధానమును కూడా ఎరుగను. కనుక ప్రభు, మీరు క్రమముగా ఈ విషయములను అటులనే శివ భగవానుని వివిధ చరిత్రలను, వాటి స్వరూప సత్యమును, ఆ స్వామి ప్రాకట్యమును, వివాహమును, గార్హస్థ్య ధర్మము మొదలగునవన్నీయు నాకు తెలుపుము. పాపరహితుడనై పితామహ, ఈ విషయములేగాక ఇంకను అవసరమైన అన్ని విషయములను నాకు వర్ణించి తెలుపుడు. ప్రజానాథ, పరమశివుడు శివాని యొక్క ఆవిర్భావము, వివాహ ప్రసంగములను విశేషముగా తెలుపుడు. కార్తికేయుని జన్మగాథను కూడా వివరింపుడు. ప్రభు, ఇంతకు మునుపు చాలామందితో ఈ విషయములు విని ఉన్నాను, కానీ తృప్తి కలుగలేదు. కనుక మిమ్ములను శరణుజొచ్చితిని. నా మీద దయచూపుడు. తన కుమారుడగు నారదుని మాటలను విని లోక పితామహుడగు బ్రహ్మ ఈ విధముగా పలికెను. 5వ అధ్యాయం సమాప్తం.